ఇక కాసేపట్లో పిఎస్ఎల్వి C-62 రాకెట్ ను నింగిలోకి పంపనుంది ఇస్రో. ఉదయం సరిగ్గా 10:15 శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C-62 రాకెట్ ను నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి 1485 కిలోలు కలిగిన EOS-N1 అనే ఉపగ్రహాన్ని, మరో 15 స్వదేశీ విదేశీ మైక్రో శాటిలైట్లను కక్షలోకి పంపనున్నట్లు తెలుస్తోంది. భూ పరిశోధన, వాతావరణంలో మార్పులు, దేశ రక్షణ రంగానికి, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, పర్యావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు EOS-N1 ఉపగ్రహం ఉపయోగపడనుంది. ఈ రాకెట్ ద్వారా భూ పరిశీలన కోసం EOS-N1 ఉపగ్రహంతో పాటు వివిధ దేశాలకు చెందిన 8 మైక్రో శాటిలైట్లను కూడా ప్రయోగించబోతున్నారు. ఈ ప్రయోగంతో 34 దేశాలకు చెందిన 442 ఉపగ్రహాలను మన దేశం నుంచి ప్రయోగించినట్లవుతుంది. ఈ మిషన్ లో 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్లు ఉన్న PSLV DL వేరియంట్ రాకెట్ ను ఉపయోగిస్తూ ఉన్నారు. మొత్తం 260 టన్నుల బరువున్న ఈ మిషన్ సుమారు 2 గంటల పాటు కొనసాగనుంది. ప్రధాన పేలోడ్ గా DRDO రూపొందించిన EOS-N1 అన్వేష్ అనే ఆధునిక హైపర్ స్ట్రైకల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను కక్షలో ప్రవేశపెడతారు. ఇది దేశ రక్షణ, పర్యావరణ, వ్యవసాయం, పట్టణ మ్యాపింగ్, పర్యావరణ పరిశీలనకు ఉపయోగపడుతుంది. భారత్ తో పాటు బ్రెజిల్, నేపాల్, థాయిలాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, UK దేశాలకు చెందిన 15 చిన్న శాటిలైట్లు కూడా ప్రయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్పెయిన్ కు చెందిన క్యాస్ట్రల్ ఇనిషియల్ డిమాన్స్ట్రేటర్ అనే శాటిలైట్ ద్వారా రీ ఎంట్రీ టెక్నాలజీని పరీక్షించనున్నారు. మరి కాసేపట్లోనే పిఎస్ఎల్వి C-62 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మన స్వదేశీ విదేశీ ఉపగ్రహాలు సైతం ఈ రాకెట్ ప్రయోగం ద్వారా నింగిలోకి తీసుకువెళ్లబోతూ ఉన్నారు. ఎస్పెషల్లీ భూ పరిశీలన కోసం EOS-N1 ఉపగ్రహంతో పాటుగా వివిధ దేశాలకు చెందినటువంటి 8 మైక్రో శాటిలైట్లను కూడా ప్రయోగించబోతూ ఉన్నారు. ఈ ప్రయోగంలో ఇప్పటికే 34 దేశాలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. మొత్తం 442 ఉపగ్రహాలను మన దేశం నుంచి శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగం చేయబోతూ ఉన్నారు. కరెక్ట్ గా 10:17 నింగిలోకి ఈ రాకెట్ దూసుకుపోతోంది. నిన్న మధ్యాహ్నం నుంచే కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. ఈ మిషన్ లో స్పెషాలిటీస్ ఏంటంటే 2 స్ట్రాప్ ఆన్ బూస్టర్లతో ఉన్నటువంటి PSLV DL వేరియంట్ రాకెట్ ను దీనికోసం ఉపయోగిస్తూ ఉన్నారు. మొత్తం 260 టన్నుల బరువున్న ఈ మిషన్ సుమారు 2 గంటల పాటు కూడా దాని కక్షలోకి వెళ్లడానికి టైం తీసుకోబోతోంది. మెయిన్ గా ప్రధాన పేలోడ్ DRDO రూపొందించినటువంటి EOS-N1 అన్వేష. ఇది ఆధునిక హైపర్ స్ట్రైకల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అన్నమాట. దీని కక్షలోకి ప్రవేశపెడుతూ ఉన్నారు.